హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పీ నూడిల్స్. ఈ ఇప్పీ నూడిల్స్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ ఇప్పీ నూడిల్స్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ నూడిల్స్ అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఒక ప్లేట్లోకి క్యారెట్స్ని, అలానే ఆనియన్ని, పచ్చిమిర్చిని, ఒక టొమాటోని, అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకొని వీటన్నింటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ నూడిల్స్లో క్యారెట్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా క్యారెట్ అనేది చాలా మంచిదండి. ఇలా వీటన్నింటిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి సగం వరకు వాటర్ని వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించండి. వాటర్ ఎప్పుడైతే మనకి ఇలా బాగా మరుగుతున్నాయో అప్పుడు దీనిలోకి ఇలా నూడిల్స్ని వేసుకోండి. మీకు ఎన్ని అయితే కావాలనుకుంటారో నూడిల్స్ని అన్నిటిని కూడా దీనిలోకి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ నూడిల్స్ని ఇలాగా ఒకసారి ఫోర్క్ తోటి ఇలా కలపండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేయండి. మనకి నూడిల్స్ అనేవి ఇలా ఉడికించేసుకొని చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా నూడిల్స్ చేసేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు వీటిని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, మనకి నూడిల్స్ అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేయండి. ఇలా జల్లెడలో వేసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దోరగా ఫ్రై చేయండి. ఈ తాలింపు దినుసులు అనేది ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ నూడిల్స్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలానే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యారెట్ ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఇలాగా బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఉడికించండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఇలా వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి క్యారెట్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. మనము నూడిల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు కాబట్టి ఇక్కడ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న నూడిల్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా నూడిల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఫోర్క్ తోటి ఇలా బాగా కలపండి. మీకు గరిటెతో వీలుగా ఉంటే దాంతో అయినా కూడా ఇలా కలుపుకుంటూ వీటిని ఒక నిమిషం పాటు ఈ తాలింపులో ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి నూడిల్స్ మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా నూడిల్స్ మసాలా అనేది ఒకసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ నూడిల్స్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి.
చూడండి ఇలా ఈవెన్గా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఉన్న సాల్ట్ అలాగే కారం అదంతా కూడా నూడిల్స్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఫోర్క్ తోటి ఇలా 2 ఫోర్కులు తీసుకొని ఇలా సాల్ట్ మొత్తం అలాగే కారం కూడా ఈ నూడిల్స్కి పట్టేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేయండి. అప్పుడు నూడిల్స్ అనేవి విరిగిపోకుండా మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా కూడా వస్తాయండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఇప్పి నూడిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ఈ నూడిల్స్ అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.